Taste the Daily. నమస్తే నేను సంతోష్. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. జనాభా నియంత్రణకు శిక్ష విధిస్తున్నారు. అభివృద్ధి పథంలో నడుస్తుంటే అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిపై ఉన్న వివక్ష నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇంకా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకు డీలిమిటేషన్తో జరిగేదేంటి? దక్షిణాది నేతల ఆందోళనకు కారణం ఏంటి? జనాభా నియంత్రణే శాపంగా మారనుందా? లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. ఇందుకు అనుసరించే విధి విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన రేగుతోంది. జనాభా తక్కువగా ఉండడం వల్ల లోక్సభలో వాటి ప్రాతినిధ్యానికి కోత పడనుంది. కుటుంబ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయమే వాటి పాలిట శాపం కానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో దక్షిణాది ఉత్తరాది మధ్య ఎప్పటినుంచో తేడాలున్నాయి. ఢిల్లీ పీఠం అంటే అది ఉత్తరాది సొత్తే అనే భావన బలపడింది. ఎప్పుడో ఒకసారి దక్షిణాది వ్యక్తి ప్రధానైతే అదే పెద్ద ఘనకార్యంలాగా దశాబ్దాల పాటు చెప్పుకునే దుస్థితి. దీనికి ప్రధాన కారణం ఎంపీ సీట్లే. రాజ్యాంగం ప్రకారం ప్రజలందరూ సమానమే. కానీ దేశంలో జరుగుతున్న తంతు చూస్తూ ఉంటే ఉత్తరాది కాస్త ఎక్కువ సమానం అని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఎంపీల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని జాతీయ పార్టీలు, కేంద్రం కూడా ఉత్తరాదికే పెద్దపీట వేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల రాజకీయమే ముఖ్యం కాబట్టి ఎక్కువ ఓటర్లున్న రాష్ట్రాలకే నిధుల వరద పారుతోంది. రాజకీయ ప్రయోజనాల లెక్కల్లో రాజ్యాంగ విలువలు ఏనాడో మంటగలిశాయి. సరే, జరిగిందేదో జరిగింది. కనీసం ఇప్పటికైనా అసమానతలు తగ్గించే ప్రయత్నం జరుగుతుందా అంటే అది లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలే అభివృద్ధిలో చాలా ముందున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ ఆర్థిక రథాన్ని లాగేది దక్షిణాదే. ఈ సంగతి అందరికీ తెలుసు. అయినా ఉద్దేశపూర్వకంగా వాస్తవాల్ని విస్మరించి దక్షిణాదిని శిక్షించే ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఈ పద్ధతి సరికాదని మొత్తుకుంటున్నా అది అరణ్య రోదనే అవుతోంది. గత కొన్ని దశాబ్దాల్లో ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయమైన ఆలోచనతో జనాభా నియంత్రణ కోసం పనిచేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు ఆ కారణంగా చట్టసభలో, పార్లమెంట్లో స్థానాలు తగ్గించటం అన్నది చాలా అప్రజాస్వామికము, అశాస్త్రీయం కూడా అవుతుంది. ప్రపంచమంతా సంస్కరణలకు పెద్దపీట వేస్తూ ఉంటే దేశంలో మాత్రం సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రాలకు శిక్ష విధించడమే పెద్ద చోద్యం. జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు నిర్ధారించే ప్రక్రియ బహిరంగంగా దక్షిణాది ఆకాంక్షలకు ఉరేస్తోంది. అయినా సరే ఈ ప్రాతిపదికను మార్చడానికి కేంద్రానికి మనసు రావడం లేదు. కారణం అక్కడ కూడా ఉత్తరాది పెత్తనమే నడుస్తోంది కాబట్టి. ఈ నయా పెత్తందారి పోకడలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. ఒకే దేశం, ఒకే రకమైన హక్కులు అనే భావనకు ఆదిలోనే తూట్లు పొడుస్తున్నాయి. ఈ విధానం మార్చాలని దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. కొందరు మేధావులతో పాటు కోర్టులు కూడా ప్రత్యామ్నాయాలు సూచించాయి. మొదటి లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 489. అయితే 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545కు పెంచారు. దీనికి 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నియోజకవర్గాల పునర్విభజన సంఖ్యను 2001 సంవత్సరం వరకు స్తంభింపజేశారు. దీని ముఖ్య ఉద్దేశం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు లోక్సభలో తమకున్న సీట్లు కోల్పోకుండా కాపాడ్డం. ఈ రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో జనాభా తగ్గింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు తగ్గి ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు పెరిగాయి. ఈ తేడాని తగ్గించడానికి పునర్విభజన ప్రక్రియను 2001 వరకు స్తంభింపజేశారు. దీన్ని 84 రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా 2026 వరకు పొడిగించారు. అంటే ప్రస్తుతమున్న లోక్సభ స్థానాల సంఖ్య 2026 వరకు మారదు. 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగానే నెక్స్ట్ డీలిమిటేషన్ జరగాలని ఆనాడే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ జనాభా తక్కువ. ఈ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల శాతము తక్కువే. ఏపీ, తెలంగాణలకు కలిపి ప్రస్తుతం లోక్సభలో 42 సీట్లున్నాయి. అవి మొత్తం 543 లోక్సభ సీట్లలో 7.73% సమానం. 2026లో లోక్సభ సీట్లను 543 దగ్గరే యథాతథంగా కొనసాగించి పునర్విభజన జరిపితే 2 తెలుగు రాష్ట్రాల సీట్లు 34కు తగ్గిపోతాయి. ఇది 6.26% సమానం. అలా కాకుండా పాత సూత్రీకరణను అనుసరించి ప్రస్తుత జనాభాకు అనుగుణంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే సీట్ల సంఖ్య 848కి చేరుతుంది. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు 54కు పెరుగుతాయి. కానీ అవి మొత్తం సీట్లలో 6.37% సమానం.
ఎలా చూసినా ఇప్పుడున్న 7.73% కన్నా అవి బాగా తక్కువ. కాబట్టి 2026 నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు లోక్సభలో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదముంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల పరిస్థితి అంతే. అంటే జనాభా నియంత్రణలో దక్షిణ రాష్ట్రాల సాఫల్యం వాటి రాజకీయ ప్రాతినిధ్యానికే ఎసరు పెడుతోందన్నమాట. దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్లు లోక్సభలో తమ సీట్ల సంఖ్యను ఇప్పటికన్నా ఎక్కువగా పెంచుకోనున్నాయి. ఈ లెక్కన చూస్తే పరిపాలన, అభివృద్ధి, జనాభా నియంత్రణ వంటి అంశాల్లో సామర్థ్యం కనబరిచిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్షగా లోక్సభలో ప్రాతినిధ్యానికి, రాజకీయ ప్రాధాన్యానికి కోత పడుతోందన్నమాట. దానివల్ల కేంద్రం నుంచి తమకు రావాల్సిన నిధుల కోసం డిమాండ్ చేసే సత్తా దక్షిణాది రాష్ట్రాలకు తగ్గిపోతోంది. తమ అభివృద్ధికి అనుకూలమైన విధానాలు రూపొందించేలా కేంద్రంపై ఒత్తిడి చేయగల స్థితిలోనూ అవి ఉండలేవు. పర్యవసానంగా ఉత్తర, దక్షిణ విభేదాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదముంది. తాము ఉపేక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన దక్షిణ భారత రాష్ట్రాల్లో పాతుకుంటోంది. అధిక జనాభా గల ఉత్తరాది రాష్ట్రాలకు లోక్సభలో సంఖ్యాబలం పెరిగితే కేంద్రం నుంచి అవి పెద్ద ఎత్తున నిధులు రాబట్టుకోగలుగుతాయి. ఆ మేరకు దక్షిణ రాష్ట్రాల వాటాలో కోత పడుతుంది. రాజకీయ అధికారంతో పాటు ఆర్థిక అధికారము ఉత్తరాదికి తరలిపోతుంది. అధిక జనాభా గల ఉత్తర రాష్ట్రాలది పైచేయి అయినప్పుడు సమర్థ పాలనకు, సమగ్ర అభివృద్ధికి పట్టం కట్టిన దక్షిణాది వెనకబడిపోతుంది. దీన్ని నివారించడానికి దక్షిణ భారత రాష్ట్రాలు బహుముఖ వ్యూహాన్ని అనుసరించాలి. తమ ఆర్థిక వాటాలను, రాజకీయ ప్రాతినిధ్యాన్ని కేవలం జనాభాకే ప్రాముఖ్యం ఇవ్వడం సరికాదని, దేశ ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది వాటాను, పరిపాలనా సామర్థ్యాన్ని, అభివృద్ధిలో నాణ్యతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కేంద్రానికి నచ్చజెప్పాలి. దేశంలోని ఇతర ప్రాంతాలను కూడా కలుపుకునిపోయి అసమానతలకు తావు లేని విధంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగేలా చూడాలి. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో జనాభా విపరీత పెరుగుదల పెద్ద సమస్యగా ఉండేది. ఈ నేపథ్యంలో 1970ల నుంచి జనాభా నియంత్రణను ప్రభుత్వాలు జాతీయ లక్ష్యంగా మార్చి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేశాయి. వీటిని దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా అమలు చేసి జనాభాను నియంత్రించాయి. ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పాలిట శాపంగా మారే ప్రమాదం ఉంది. ఒకవేళ జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశ రాజకీయాల్లో సౌత్ ఇండియా ప్రాబల్యం భారీగా తగ్గిపోనుంది. లోక్సభ స్థానాల సంఖ్య 848కి పెరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య ఇప్పుడు ఉన్న 129 నుంచి 165% పెరుగుతుంది. అంటే 28% సీట్లు పెరుగుతాయి. తెలంగాణలో 17 నుంచి 23కు, ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 31కి, కర్ణాటకలో 28 నుంచి 41కి, తమిళనాడులో 39 నుంచి 49కి పెరుగుతాయి. కేరళలో ఉన్న 20 సీట్లలో ఒక్క సీటు కూడా పెరగదు. బ్యాక్ టు స్టోరీ బోర్డ్. గంపెడు పిల్లల్ని కని సుఖ సంతోషాలతో జీవించండి అనే రోజులు పోయాయి. ఒకరిద్దరు పిల్లలతో ఆనందంగా జీవించండి, ఆర్థిక ఇబ్బందులకు దూరంగా ఉండండి అంటూ పెద్దలు తమ పిల్లల్ని దీవించే కాలం వచ్చేసింది. ఈ కారణంగా దేశంలో జనాభా పెరుగుదల నియంత్రణలోకి వచ్చింది. అయితే ఇది ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోనే ఒకంత ఎక్కువగా ఉంది. ఇప్పుడు అదే దక్షిణాదికి సమస్యగా మారే ప్రమాదం కనిపిస్తోంది. నియోజకవర్గం సరిహద్దులు నిర్ణయించి ఏ నియోజకవర్గంలో ఎంతమంది జనాభా ఉండాలి, ఏ గ్రామాలు, మండలాలు ఆ నియోజకవర్గంలో ఉండాలో నిర్ణయించే ప్రక్రియను పునర్విభజన లేదా డీలిమిటేషన్ అంటారు. ఒక నియోజకవర్గంలో 1,00,000 మంది కలిసి ఒక ఎంపీని ఎన్నుకుని మరో నియోజకవర్గంలో 25 లక్షల మంది ఒకే ఎంపీని ఎన్నుకోవడం కాకుండా ప్రతి ఓటుకి సమాన విలువ ఉండాలన్న సిద్ధాంతం ప్రకారం ఈ ప్రక్రియ జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ అనే ఒక వ్యవస్థను కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఆ కమిషన్ ఈ పని చేస్తుంది. దేశ పౌరులందరి ఓటుకు ఒకే విలువ ఉండాలని రాజ్యాంగం కోరుకుంటుంది. కానీ ప్రస్తుతం యూపీలో 30 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటే తమిళనాడులో 18 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. అంటే ఇప్పుడు తమిళ ఓటర్ విలువ ఎక్కువ, యూపీ ఓటర్ విలువ తక్కువ అవుతుంది కదా. అలా జరగకుండా ఉండడం కోసం జనాభా ఆధారంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు పునర్విభజన చేస్తారు. డీలిమిటేషన్ లేకపోతే నియోజకవర్గాలు పునర్విభజన జరిగేది ఏంటంటే ప్రతి రాష్ట్రం ఒక యూనిట్. ఆ రాష్ట్రంలో జనాభా ఎంత ఉన్నారు, ఒక 10 సంవత్సరాల క్రితం అప్పుడు డీలిమిటేషన్ చేసినప్పుడు ఎంత ఉన్నారు, ఆ తేడా ఏంటి ఆ జనాభాలో, అన్నిటికంటే ముఖ్యం ఈ నియోజకవర్గాల మధ్యన ఎలా మారింది జనాభా. నిజానికి చాలా విషయాల్లో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందన్న ఆరోపణలు ఎప్పుడూ ఉంటున్నాయి. వివిధ ప్రాజెక్టులు, రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక హోదాలు, కేంద్ర నిధులు ఇలాంటి విషయాల్లో హిందీ మాట్లాడే రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కుతుందంటూ తరచూ దక్షిణాది నాయకులు ఆరోపిస్తూనే ఉన్నారు.
1951తో పోలిస్తే 2022 నాటికి దక్షిణ భారత జనాభా 6% తగ్గింది. అప్పట్లో దేశ జనాభాలో దక్షిణ రాష్ట్రాల జనాభా 26.2% ఉంటే ఇప్పుడు అది 19.8% తగ్గింది. కేంద్రం నియమించే ఆర్థిక సంఘాలు రాష్ట్రాలకు పన్నుల వాటాను పంచిపెడతాయి. అవి ఆయా రాష్ట్రాలకు చాలా పెద్ద ఆదాయ వనరు. అయితే ఈ పన్నుల వాటా అన్ని రాష్ట్రాలకు 42% ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అక్కడి వరకు బావుంది. అయితే వివిధ పన్నుల పంపిణీలో వారు ఒక ఫార్ములా అనుసరిస్తున్నారు. దాని ప్రకారం ఆయా రాష్ట్రాల జనాభాకు 15%, విస్తీర్ణానికి 15% వెయిటేజ్ ఉంటుంది. వాటి ఆధారంగా నిధుల పంపిణీలో వ్యత్యాసం ఉంటుంది. అంటే జనాభా తక్కువ ఉంటే తక్కువ నిధులు, ఎక్కువ ఉంటే ఎక్కువ నిధులు విడుదలవుతున్నాయి. ఈ ఫార్ములా కింద ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు దాదాపు 4 నుంచి 20% వరకు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా తగ్గింది. ఇప్పుడు ఇదే జనాభా ఫార్ములాతో చేసే డీలిమిటేషన్ కూడా దక్షిణాది పుట్టి ముంచుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. భారత రాజకీయాల్లో హిందీ మాట్లాడే, హిందీని సులభంగా అర్థం చేసుకోగలిగే ప్రజలున్న రాష్ట్రాలకు, హిందీయేతర రాష్ట్రాలకు రాజకీయ వాతావరణంలో చాలా తేడా ఉంది. దక్షిణ భారతమే కాకుండా తూర్పున ఒడిశా, బెంగాల్, పశ్చిమాన మహారాష్ట్ర, ఉత్తరాన పంజాబ్ వంటి రాష్ట్రాల్లో జాతీయ దృక్పథంతో పాటు ప్రాంతీయ ఉనికి కూడా చాలా కీలకమైంది. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయి. వాళ్లు ఢిల్లీ వేదికగా రాజకీయం చేయడానికి ఎంపీ సీట్లు ఎంతో కీలకం. ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. ఉదాహరణకు ఏపీలో ఎమ్మెల్యేలకు స్థానికంగా పలుకుబడి ఎక్కువ ఉంటుంది. ఎంపీ పదవి పెద్దదే అయినా ఎంపీ ఎమ్మెల్యేలకు బాస్ కాదు. అదే హర్యానా వంటి రాష్ట్రాల్లో ఎంపీకి పలుకుబడి ఎక్కువ. ఎంపీలు ఎమ్మెల్యేల కంటే చాలా పవర్ఫుల్. అందుకే బీజేపీ వంటి పార్టీల్లో ఉత్తరాదిన ప్రముఖ నాయకులు ఎంపీలుగా పోటీ పడ్డానికి ఇష్టపడతారు. జనాభా ఎక్కువ ఉంటే అనేక సమస్యలు, తక్కువ ఉంటే అనేక లాభాలు. దీంతో దక్షిణ భారతం హిందీ రాష్ట్రాల కంటే చాలా విషయాల్లో ముందుండడానికి కారణమైంది జనాభా నియంత్రణ. ఇప్పుడు అదే శాపంగా కూడా మారబోతోంది అనేది ఆరోపణ. 1976 వరకు డీలిమిటేషన్ జరిగినప్పుడు రాష్ట్రాల వారీగా ఎంపీల సంఖ్య మారిపోయేది. అప్పటి వరకు అన్ని చోట్ల జనాభా పెరుగుదల ఒకేలా ఉండేది కాబట్టి రాష్ట్రాల మధ్య 1-2 సీట్లు పెరిగినా తగ్గినా పెద్ద తేడాలు రాలేదు, సమస్య కాలేదు. కానీ ఆ తర్వాత జనాభా కట్టడి విషయంలో రాష్ట్రాల మధ్య మార్పులొచ్చాయి కాబట్టి అలా రాష్ట్రాల మధ్య సీట్లు మారుస్తూ పోతే జనాభా ఎక్కువున్న రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు, తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తక్కువ సీట్లు అయి మొత్తం దేశ రాజకీయ ముఖ చిత్రమే మారే పరిస్థితి ఏర్పడింది. అదే జరిగితే దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి. అప్పుడు ఢిల్లీలో ఇక్కడి ఎంపీలకు ఉన్న కాస్త పలుకుబడి కూడా పోతుంది. తెలంగాణలో 17 లోక్సభ సీట్లున్నాయి. రాష్ట్ర జనాభా 3.8 కోట్లు. అంటే 22 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ఉన్నట్టు లెక్క. అదే బీహార్ను చూస్తే ఆ రాష్ట్ర జనాభా 12.6 కోట్లు. లోక్సభ సీట్లు 40. అంటే 32 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ లెక్కన ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎంపీ స్థానాలను సవరిస్తే బీహార్ లోక్సభ స్థానాలు రెట్టింపవుతాయి. అంటే జనాభా నియంత్రణను సరిగ్గా అమలు చేయని బీహార్కి రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది. జాతీయ ప్రయోజనాలను ఆశించి జనాభా నియంత్రణను పాటించిన తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో సీట్లు తగ్గనున్నాయి. దేశ జీడీపీలో దక్షిణాది 5 రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వాటా 33%. మిగతా 24 రాష్ట్రాలది 67%. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసి దక్షిణాది రాష్ట్రాలు దేశ అభివృద్ధికి సాయపడ్డాయి. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఈ విషయంలో చతికిలపడ్డాయి. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది ఆవేదనను ఖచ్చితంగా కేంద్రం అర్థం చేసుకోవాలి. సహేతుకమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి. జనాభా నియంత్రణే పాపం అనే భావన కలగకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. 1976లో ఒక రాజ్యాంగ సవరణ చేశారు. నియోజకవర్గ సరిహద్దులు ఎలా అయినా మార్చవచ్చు, కానీ ఒక రాష్ట్రానికి ఉన్న ఎంపీల సంఖ్యను మార్చకూడదు అనేది ఆ సవరణ సారాంశం. అంటే జనాభా పెరుగుదల తగ్గుదలతో సంబంధం లేకుండా ఆయా రాష్ట్రాలకు ఎంపీల సంఖ్య నికరంగా ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్న నియోజకవర్గాలన్నీ అలా మార్చినవే. 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సరిహద్దు మార్చారు తప్ప నియోజకవర్గాల సంఖ్య మార్చలేదు. కానీ తరువాత జరగబోయే డీలిమిటేషన్కు ఒక ప్రత్యేకత ఉంది. జనాభాతో సంబంధం లేకుండా రాష్ట్రాల మధ్య సీట్ల సంఖ్య మార్చడానికి 25 ఏళ్ల డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ ఇప్పుడు పూర్తయిపోతోంది. అంటే 1976 నుంచి 2001 వరకు మొదటి డెడ్ లైన్ పూర్తయింది. 2001 నాటికి భారతదేశంలోని రాష్ట్రాల మధ్య జనాభా అంతరాలు తగ్గిపోతాయి అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో 2001లో మరోసారి ఈ ఫ్రీజింగ్ గడువు మరో 25 ఏళ్లకు పెంచారు. అంటే 2026 అన్నమాట.
ఇప్పుడు 2026 తర్వాత వచ్చే డీలిమిటేషన్లో ఆయా రాష్ట్రాలకు వచ్చే ఎంపీల సంఖ్య మార్చే అవకాశం చట్ట ప్రకారం కుదురుతుంది. ఇదే దక్షిణాది భయానికి కారణం. ఒకవైపు 2026 గడువు పూర్తవడం, మరోవైపు కేంద్రం ఎంపీల సంఖ్య పెంచాలనుకోవడంతో ఇప్పుడు డీలిమిటేషన్ చర్చ ప్రారంభమైంది. దక్షిణాది రాష్ట్రాలలో పార్లమెంటరీ సీట్లు తగ్గిపోబోతున్నాయా? ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటరీ సీట్లు తక్కువ ఉంటాయా? అంటే ఆ బ్యాలెన్స్ మారుద్దా ఉత్తరాది రాష్ట్రాలకు అనుకూలంగా? దానివల్ల ఇప్పటికే ఎంతో కొంత ఉత్తరాది రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నాయని చెప్పబడుతున్నటువంటి ప్రభుత్వ విధానాలు మరింత ఉత్తరాది రాష్ట్రాలకు అనుకూలంగా, దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా మారతాయా అనే ఆలోచన, చర్చ అనేది ఈ రోజు ఉంది. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డీలిమిటేషన్ వలన తక్కువ లోక్సభ స్థానాలు పొందడం బాధాకరం. కేంద్రం మాటలను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్సభ సీట్ల పెంపులో లబ్ధి పొందడం దురదృష్టకరం. రాష్ట్రాల జనాభా ఆధారంగా సీట్లు పెంచకుండా ప్రతి రాష్ట్రానికి నియమిత శాతం ప్రకారం సీట్లు పెంచేలా చర్యలు ఉండాలని ఎక్కువ మంది చెప్తున్నారు. లోక్సభలో 30% సీట్లు పెంచితే అప్పుడు ఉత్తరప్రదేశ్కి 80కి మరో 24 చేరుతాయి. అలానే ఏపీలో 25కి 7 సీట్లు చేరతాయి. ఇది గుడ్డిలో మెల్ల ప్రతిపాదనే కానీ పూర్తిగా న్యాయం జరగదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. పునర్విభజన కోసం 2 ప్రతిపాదనలను ఆలోచిస్తున్న కేంద్రం మొదటగా జనాభా లెక్కల ప్రకారం లోక్సభ స్థానాలను 848కి పెంచి దేశ జనాభాతో భాగించగా వచ్చేది దేశ పార్లమెంట్ స్థానం యొక్క సగటు జనాభా. ఈ సగటు పార్లమెంట్ జనాభా సంఖ్యతో రాష్ట్ర జనాభాను భాగిస్తే ఆ రాష్ట్రంలోని పార్లమెంట్ స్థానాల సంఖ్య వస్తుంది. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం యూపీలో ఉన్న 80 సీట్లు 143కు పెరుగుతాయి. బీహార్లో ఉన్న 40 సీట్లు 79కి పెరుగుతాయి. అదే తెలుగు రాష్ట్రాల్లో 42 సీట్లు 54కు మాత్రమే పెరుగుతాయి. ఇక రెండో ప్రతిపాదన ఏంటంటే లోక్సభ స్థానాలను ప్రస్తుతం ఉన్న 545కే పరిమితం చేసి చేపట్టబోయే జనాభా లెక్కల ప్రకారం పునర్విభజించడం. ఇలా చేస్తే యూపీలో ప్రస్తుతం ఉన్న 80 సీట్లు 91కి పెరుగుతాయి. బీహార్లో 40 సీట్లు 50కి పెరుగుతాయి. అదే తెలుగు రాష్ట్రాల్లో 42 సీట్లు 34కి తగ్గిపోతాయి. ఏ రకంగా చూసినా దక్షిణాదికి నష్టమే అనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో హేతుబద్ధతకు విదేశాల్లో ఆచరిస్తున్న విధానాలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనలాగే ఫెడరల్ వ్యవస్థ ఉన్న అమెరికాలో మన లోక్సభతో సమానమైన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో సీట్ల సంఖ్య 1913 నుంచి 435 దగ్గర స్థిరంగా ఉంచారు. అప్పటి నుంచి అమెరికా జనాభా 4 రెట్లు పెరిగినా సీట్ల సంఖ్య పెంచలేదు. అయితే ప్రతి జనాభా లెక్కల తరువాత అవే సీట్లను రాష్ట్రాల మధ్య పునర్విభజన చేస్తారు. దీని కారణంగా ఏ రాష్ట్రానికి చెప్పుకోదగ్గ లాభం, నష్టం ఉండే అవకాశం తక్కువ. EU పార్లమెంట్ చూస్తే అక్కడ 720 సీట్లుంటాయి. వీటిని 27 సభ్య దేశాలకు విభజిస్తారు. ఇక్కడ జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య పెరుగుతుంది. 60 లక్షల జనాభా ఉన్న డెన్మార్కు 4 లక్షల మందికి ఓ సభ్యుడు చొప్పున 15 మంది ఉంటారు. అదే 8.3 కోట్ల జనాభా ఉన్న జర్మనీకి 8.6 లక్షలకు ఒకరు చొప్పున 96 మంది సభ్యులుంటారు. కాబట్టి ప్రజాస్వామిక ఫెడరల్ స్ఫూర్తికి భంగం లేకుండా డీలిమిటేషన్ క్రతువుని పూర్తి చేయాల్సిందే. ప్రగతికి ప్రాతినిధ్యానికి వారధి కట్టే మధ్య మార్గం అనుసరించాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. లోక్సభ సీట్ల సంఖ్యని పెంచకుండా ఆయా రాష్ట్రాల్లో జనాభాకు తగ్గట్టుగా అసెంబ్లీ సీట్లు పెంచుకోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.